చూస్తున్నారు S8 న్యూస్. వెల్కమ్ టు S8 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజస్థాన్ బుండిలో రైతులు భారీ నిరసన. చిదరగొట్టే క్రమంలో వాటర్ క్యాన్లో బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు. మహబూబాద్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. మెదక్ జిల్లా శివంపేటలో ప్రారంభమైన బాగలముఖి శక్తిపీఠం మొదటి వార్షికోత్సవం. నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. తాడేపల్లిగూడెం సభలో జగన్పై నిప్పులు చెరిగిన పవన్. జగన్ నీ కోటలు బద్దలు కొడతామంటూ తీవ్ర స్వరంతో హెచ్చరిక. వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు. గొల్లపల్లికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్. సూచీలు ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్. 10 పాయింట్ల స్వల్ప లాభంతో 21,960 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. రాజస్థాన్ బుండిలో రైతులు భారీ నిరసన చేపట్టారు. ఢిల్లీ సరిహద్దులో ఎంఎస్పీ కోసం ఉద్యమిస్తున్న రైతులకు వీరు సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ చంద్ర, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై రైతుల ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే రైతులను పోలీసులు చెదరగొట్టారు. ఈ కార్యక్రమంలో వారిపై వాటర్ క్యాన్లు బాష్పవాయువును ప్రయోగించారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పట్టణంలోని కొండపై వెలిసిన సయ్యద్ జాఫర్ షావాలి ఉర్సు ఉత్సవాలలో భాగంగా షంషీర్ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో గురువారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున షంషీర్ ఉత్సవాన్ని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. దర్గా నుంచి బల్లారి రోడ్డులోని బర్కత్ షావాలి దర్గా వరకు ఉత్సవం కొనసాగింది. భక్తులు జాఫర్ షావాలి కీర్తనలను ఘటిస్తూ ఊరేగింపు నిర్వహించారు. దర్గా వద్ద ముజవర్లు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. మహబూబాద్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం సెంటర్లో బహిరంగ సభ ఏర్పాట్లు. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పార్లమెంటు క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, రాష్ట్ర నేతలు రాజవర్ధన్ రెడ్డి, యాప సీతయ్య, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావులు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మళ్లీ బీజేపీ నరేంద్ర మోడీ పరిపాలన మూడోసారి కూడా తప్పకుండా వస్తుందని, రాబో పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో రాష్ట్రంలోనూ బీజేపీ సత్తా చాటుతుందని, దేశంలో అత్యధికంగా స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తుందని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రతి ఒక్క విషయం ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్రమంతా విజయ సంకల్ప యాత్ర చేపట్టినట్లు
అందరూ మళ్లీ బీజేపీకి ఓటు వేసి సుస్థిర పాలన కొనసాగేలా చేయాలని పిలుపునిచ్చారు. దానికి ఆ విధంగా సూచిస్తున్నాయి కాబట్టి అంకెల గారడి 50+1 50+1 అంటే విన్నింగ్, 50-1 అంటే డిఫీట్. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ 8 మంది స్వతంత్రంగా బీజేపీ పక్షాన్ని గెలిచినట్టుగా శాసనసభకు బలం ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం 5 ఏళ్లు పరిపాలించాలని నేను కోరుకుంటా ఉన్నా. చట్టబద్ధంగా ఎన్నుకోలేక ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగం ఉంది. కానీ మీరే బలహీనలైపోయి మీరే గొడవలు పెట్టుకుంటే అస్థిరత ఏర్పడితే చూస్తూ కూర్చో. బాధ్యతగా రాజ్యాంగ బాధ్యతగా తప్పనిసరిగా నిర్ణయిస్తుంది. కాబట్టి 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ అనుకుంటా ఉండే. హైదరాబాద్ ఓవైసీ బాబు ఎప్పుడు నా పర్మనెంట్ అనుకుంటా ఉన్నాడు. ఈసారి లాగు గడుస్తుంది, ఈసారి లాగు విరుగుతుంది. ఇది హైదరాబాద్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను రాబోయే రిజల్ట్ తప్పనిసరిగా ఊహించలేరు. ఎవరు కూడా ఊహించిన పరిస్థితిలో ఆ యొక్క హైదరాబాద్ సీట్లు భారతీయ జనతా పార్టీ తన ఖాతాలో వేసుకోబోతుంది. కాబట్టి ఈ రోజు మీ యొక్క మానుకోట పార్లమెంట్ గిరిజన ప్రాంతమైనటువంటి అనేక సంవత్సరాలుగా వెనుకబాటుకు పరిష్కారాన్ని ప్రవేశపెట్టిన మోడీ గారికి మీరందరూ కూడా మద్దతు ఇచ్చి ఇక్కడ ఎవరు క్యాండిడేట్ అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కమలం భూమి మీద భారీ స్థాయిలో మీరు మెజారిటీ ఇచ్చి పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని చెప్పేసి పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి ప్రభుత్వం మూడవసారి ముచ్చటగా మోడీ గారిని మనందరికీ కూడా ప్రదానం చేసినట్లయితే ఈ దేశం సౌభాగ్యంగా ఉంటుంది, నిరంతరం నిలకడగా ఉంటుంది. ప్రజాబలంతో ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలే కాదు అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసము ఒక ప్రధాన పాత్ర అయినటువంటి ఒక రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇద్దరు కూడా కలిసి పనిచేసే నాయకత్వము పేదింటి ఇద్దరు కూడా మీరందరూ కూడా చేయుతనిచ్చి మీ యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పేసి శ్రీ పీఠాధిపతి బ్రహ్మానంద సరస్వతి నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీంత లక్ష్మారెడ్డి ఆలయ స్థలదాత పబ్బా రమేష్ గుప్తా, శివంపేట జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా, హైకోర్టు న్యాయవాది శివకుమార్ గౌడ్ ఇతర ప్రముఖులు పాల్గొని పూజలు నిర్వహించారు. శక్తిపీఠం వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ శ్రీ బగలాముఖి వార్షికోత్సవంలో భాగంగా ఉదయం జ్యోతి ప్రజ్వలన, గోపూజ, గణపతి పూజ, పుణ్యవాచనం, ప్రధాన దేవస్థాపన, అగ్ని ప్రతిష్ట, శ్రీ సహస్ర బగలభూమికి మహాయ మహిళలు, లక్ష్మీ హరిద్రాచన, పల్లకి సమర్పణం, పూజ, మహామంగళ నీరాజనం, తీర్థ ప్రసాద తదితర కార్యక్రమం నిర్వహించామని, సాయంత్రం పల్లకి సేవ, ప్రదోష పూజ, మంగళ నీరాజనం, రాజోపచార పూజ, ఉత్తర నీరాజనం, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా భారతనాట్యం భక్తులకు ఆకట్టుకుంది. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కావడంతో సందడి నెలకొంది. ओम तपाय नमः ओम कलायकाय नमः ओम संसाराय नमः ओम कमलाय नमः ओम कामाय नमः ओम कैलासेश्वर वल्लभाय नमः ओम कात्याय नमः ओम केशवाय नमः ओम करुणाय नमः ओम कामधेनुवे नमः ओम श्रियात्रिये नमः ओम पुत्रिकाय नमः ओम काशिकाय नमः ओम मधुराय नमः ओम शिवाय नमः ओम कालाक्षी नमः ओम कालिकाय नमः ओम काली भवान सुंदरी नमः ओम शेषे नमः ओम समस्ते नमः ओम शुभाय नमः ओम नग्नहस्ताय. ములుగు జిల్లా ఏటూరు నాగరంలోని ఫారెస్ట్ అధికారులు తమ ఇష్టానుసారంగా అడవిలోని చెట్లను ధ్వంసం చేసి మట్టి తవ్వకాలకు చేపట్టారు. కంచె చేను మేసినట్టు అడవిని కాపాడాల్సిన వారే అడవిని నాశనం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు అడవికి సంరక్షకులు మాత్రమే కానీ దాని యజమానులలాగా చట్ట వ్యతిరేకంగా చెట్లను ధ్వంసం చేస్తూ జాతీయ సంపదని నాశనం చేస్తున్నారు. నర్సరీ అవసరాలకు ప్రభుత్వ అనుమతి పొందిన మట్టి క్వారీల నుండి తెచ్చుకోవాలి అయినే మా అడవి మా ఇష్టం అన్నట్టు వారి ప్రవర్తన ఉంది. తాడపల్లిగూడెం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయారు. సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం, జగన్ నీ కోటలు బద్దలు కొడతామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాము
ఎమ్మెల్యే సీట్లకు 3 ఎంపీ సీట్లకు ఒప్పుకోవడం పట్ల వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని, కానీ వామనుణ్ణి చూసి బలిచక్రవర్తి కూడా ఇంతేనా అనుకున్నాడని, ఆ తర్వాత నెత్తి మీద కాలు పెట్టి తొక్కేసరికి అది ఎంతో అని అప్పుడు అర్థమైందని అన్నారు. వామనుడిలాగా నిన్ను అధం పాతాలనికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ పేరు జనసేన కాదు అంటూ సవాల్ విసిరారు. మనం ఏమిటో వైసీపీ వాళ్లకు ఎన్నికల తర్వాత అర్థమవుతుంది. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రికి వస్తుంటే రాత్రికి రాత్రి రోడ్డు వేశారు. 10వ తరగతి పిల్లలు రాత్రంతా చదువుకొని పరీక్షకు సిద్ధమైనట్టు మీరు రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు శాంతినే చూశావు, ఇక నా యుద్ధం ఏంటో చూస్తావంటూ హెచ్చరించారు. నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా, ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. ఏపీ రాజకీయాల్లో పరిణామాలు చకచకా మారుతున్నాయి. టీడీపీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో గొల్లపల్లి వైసీపీలో చేరారు. గొల్లపల్లికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ ఎదుగుదల కోసం సేవలు అందించాలని సూచించారు. ఇదే కార్యక్రమంలో పి గన్నవరం టీడీపీ నేత నీలపూడి స్టాలిన్ బాబు కూడా వైసీపీలో చేరారు. స్టాలిన్కు కూడా సీఎం జగన్ వైసీపీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్న జైలు జీవితం గడిపి స్వాతంత్ర్యం అనంతరం తొలి రాష్ట్రపతిగా 2 పర్యాయాలు బాధ్యతలు స్వీకరించి దేశాభివృద్ధికి బాటలు వేసిన మహానేత బాబు రాజేంద్ర ప్రసాద్ అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ కొనియాడారు. బుధవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బాబు రాజేంద్ర ప్రసాద్ 61వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి 61వ వర్ధంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కూడా ఈ రోజు ఘన నివాళి అర్పించడం జరిగింది. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు, అలాగే ఉపాధ్యాయ లోకానికి ఆదర్శప్రాయుడుగా వాళ్ళందరికీ మార్గదర్శకుడుగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఈ రోజు ఆయన ఏదైతే ఆయన మొదటి రాష్ట్రపతిగా ఉండటం వలన, ఆదర్శప్రాయుడిగా ఉండటం వలన ఆయన పుట్టినరోజుని అంటే ఆయన జయంతిని మాత్రము దేశం మొత్తం మీద కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొని ఆయనకి ఘన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో అందరూ కూడా నేటి తరం కూడా ఉపాధ్యాయ లోకం అంతా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడిచి ఉపాధ్యాయులు భవిష్యత్తు తరాలని తీర్చిదిద్దే దాంట్లో పిల్లలందరినీ కూడా మరి తీర్చిదిద్దుతారు. కాబట్టి ఆయనలాగానే దేశానికి ఉపయోగపడేటటువంటి మంచి మెసేజ్ ని పిల్లలకి నేర్పాలని ఈ రోజు దేశం మొత్తం మీద కూడా
ఎవరైతే పెద్ద ఎత్తున ఇక్కడ గంజాయి లాంటి స్మగ్లింగ్ లో కూడా విద్యార్థులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్తా ఉన్నారు. అలాంటి వాటిల్లో పాల్గొనకుండా వాళ్ళని విద్యతో పాటు విద్యా బుద్ధులు కూడా నేర్పించి పిల్లలందరినీ ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలని నేటి ఉపాధ్యాయ లోకానికి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ని అందరూ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం సత్తుపల్లి పట్టణంలో 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 7 పరీక్ష కేంద్రాల్లో 1353 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష 12 గంటలకు ముగుస్తుంది. పట్టణంలోని ఓ పరీక్షా కేంద్రం వద్దకు 3 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో వారిని అధికారులు లోనికి అనుమతించలేదు. దీంతో 3 విద్యార్థులు పరీక్షకు హాజరు కాకుండా వెనుతిరిగారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులను మూసివేశారు. ఆల్రెడీ నెంబర్ ఉందమ్మా, కంట్రోల్ నెంబర్ 362 385 ఈ మధ్యలో 4 ఎన్ని ఉంటాయి 4 ఏం చేస్తారు వాళ్ళు అంటున్నారు. ఇంకా 10 నిమిషాలు టైం ఉందిగా అంటారు. అట్లా అయిపోయింది పిల్లగాల పరిస్థితి. టైం అయిపోయింది కాదు. చెప్తున్నారు అందరు శాంతినికేతం లేదండి. 3 పిల్లలు ఇప్పుడు శాంతినికేతంలో అయ్యారు. లేదుగా మాకు సప్లిమెంటరీ రాసుకోవడం కంప్లీట్లో అడిగి మేము కూడా రెస్పెక్ట్ చేసాం. ప్రతి వాళ్ళ కంప్లీట్లో వాంకిడి మండలం ఖమానా గ్రామంలో రోడ్డుకు అడ్డంగా ఎడ్ల బండ్లు ముళ్ల కంపలు వేసి గ్రామస్తులు గురువారం ఉదయం 10:30 ధర్నాకు దిగారు. వాంకిడి నుండి ఖమానా గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కొరకు 1.50 కోట్లకు 2 ఏండ్ల కిందట రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని తర్వాత ఎమ్మెల్యే మేడం దగ్గరికి పోయింది. అప్పుడు సక్సార్ ఉండే సక్సార్ దగ్గరికి పోయింది. అయినా కూడా ఫోన్ చేస్తే సార్ 2 రోజుల్లో పంపిస్తాను రాలేదు. మళ్ళీ ఏం చేసినా మేడం దగ్గరికి పోయింది. మేడం కూడా ఫోన్ చేసింది 2-3 రోజులు వస్తాం సార్ అన్న రాలేదు. ఈ గారికి పోయినా పంచాయతీరాజ్ ఈ దగ్గర కూడా పోయినా ఆయన కూడా ఫోన్ చేసి సార్ 3 రోజుల్లో నేను పనులు చేస్తాను మళ్ళీ రాలేదు. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఖమానా నుండి వాంకిడి గ్రామానికి ఏదైతే కిలోమీటర్న్నర దూరం ఏదైతే ఉందో దానికి ఈ రోడ్డు శాంక్షన్ అయి గత 2 సంవత్సరాలు అవుతుంది. మరి దానికి ఒక టెండర్ వేశారు. టెండర్కు మంచిర్యాలకు చెందిన ఒక గుత్తేదారు సిరేజ్ అనే కాంట్రాక్టర్ ఈ రోడ్డును పట్టడం జరిగింది. తర్వాత ఆయన ఒకరోజు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు జాత్పాయి మేడం వారు రావడం జరిగిన రోజు వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. మేడం మరి ఈ రోడ్డు ఆ గుత్తేదారు ప్రారంభిస్తలేరు అని చెప్పగానే మేడం వెంటనే స్పందించి ఆ కాంట్రాక్టర్కు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత ఏదో వచ్చి ఆ రోడ్డుని ఆ బ్లేడ్ తోటి అటు ఇటు దొబ్బడం సైడ్కు మురుమేసి వెళ్ళిపోయిండు. తర్వాత ఆయన వచ్చిన దాఖలాలు లేవు. శ్రీ హనుమాన్ సమేత శివ పంచాయతన స్థిర ప్రతిష్టాపన మహోత్సవం తేదీ 29/2/24 నుండి 2/3/24 వరకు స్వస్తి శ్రీ శోభాకృత్ నామ సంవత్సరం మాఘ బహుళ పంచమి షష్ఠి మరియు సప్తమి గురు శుక్ర మరియు శనివారం వరకు
త్రయోస్మిక దీక్షతో స్మరతగం విధంగా శ్రీ 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 జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విశ్వరూప విద్యారణ్య సంస్థానం శ్రీ విద్యారణ్య భారతి స్వామివారి కరకములచే యంత్రము మరియు మూర్తి శ్రీకర స్థిర ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరుగుతున్నదని తేదీ 29/2/24 గురువారం నుండి 2/3/2024 శనివారం వరకు మహా అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు కలదు. కావున ఇట్టి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన పట్టణ మరియు పరిసర ప్రాంత వాసులందరూ కుటుంబ సమేతంగా వచ్చి శ్రీవారి కృపా కటాక్షం పొందవలసిందిగా పట్టణ ఆలయ కమిటీ కోరడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల కూడా అమల్లోకి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్సీ బరిలో ఉండాలని ఉంటే బాగుంటుందని కొత్తకోట మండల బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలతో కలిసి ఎంపీపీ గుంత మోనికా మల్లేష్ గారు కోరారు. మాజీ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిని కోరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు ఈ సందర్భంగా కొత్తకోటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అందరినీ కోరుతూ మాట్లాడారు. ఇట్టి విలేకరుల సమావేశంలో ఎంపీపీ గుంత మౌనికా మల్లేష్ గారితో పాటు వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు తదితరులు ఉన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, హరీష్ రావు సార్ గారికి, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ సార్ గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఆ యొక్క స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీ ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నగారికి అవకాశం కల్పించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. అన్నగారు నిత్యము ప్రజలలో ఉండే నాయకుడు, అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను అని అభయం ఇస్తూ ఉన్నటువంటి నాయకుడు. అలాంటి మంచి వ్యక్తికి అవకాశం కల్పించాలని మేమందరం కూడా ఎంపీటీసీలము, ఎంపీపీలం అందరం కూడా కోరుకుంటున్నాం. జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులను, మాజీ ఎమ్మెల్యేలను, ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అందరినీ కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల వెంకటేశ్వర గారికి అవకాశం కల్పించి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా వారితో పాటు మరి మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గౌరవ ఎంపీటీసీ సభ్యులు, అదేవిధంగా కౌన్సిలర్స్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా మరి ఆలన్న గారిని పెద్ద మొత్తంలో పార్టీలకు అతీతంగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చందుర్తి గ్రామం జోరుగా అనుమతులు లేని ఎర్రమట్టి తవ్వకాలు చేస్తున్నారు. పెట్రేగిపోతూ మట్టి మాఫియా ప్రకృతి సంపద కనుమరుగు చేస్తున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు ఇప్పటికైనా జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మట్టి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు మార్చి 3/3/2024 తేదీ నుండి 16/3/2024 తేదీ వరకు జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ముస్తాబవుతుంది. అందులో భాగంగా స్వామి అమ్మవారు నిత్యం ఉత్సవాలు జరిగే వాహనాలకు రంగులు వేయడం, ఆలయం నందు పలు ప్రదేశాలలో రంగవల్లికలు పనులను ప్రారంభించారు. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 సమయంలో సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 72,394 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 21,960 దగ్గర కొనసాగుతుంది. అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ నష్టాలు కొనసాగుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹82.88 వద్ద ప్రారంభమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజస్థాన్ బుండిలో రైతులు భారీ నిరసన. చిదరగొట్టే క్రమంలో వాటర్ క్యాన్లో బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు. మహబూబాద్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. మెదక్ జిల్లా శివంపేటలో ప్రారంభమైన బాగలముఖి శక్తిపీఠం మొదటి వార్షికోత్సవం. నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. తడపల్లిగూడెం సభలో జగన్పై నిప్పులు చెరిగిన పవన్. జగన్ నీ కోటలు బద్దలు కొడతామంటూ తీవ్ర స్వరంతో హెచ్చరిక. వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు. గొల్లపల్లికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్. సూచీలు ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్. 10 పాయింట్ల స్వల్ప లాభంతో 21,960 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి అప్డేట్స్. నమస్తే. మీరు చూస్తున్నారు S8 న్యూస్.